హైదరాబాద్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ఇవాళ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. హైదరాబాద్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ఇవాళ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తోందని భక్తుల నమ్మకం. రైట్గా హైదరాబాద్ వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, హైదరాబాద్ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? జ్యోతి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచెల్లే వేల మంది కూడా భక్తులు క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉన్న లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఆలయంని కూడా చూసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంని సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబు చేయడం జరిగింది. తీరు పువ్వులు, విద్యుత్ కాంతులతో కూడా ఆలయం అంతా కూడా మనకు ఎంతో అందంగా కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తుతున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. దాదాపు ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి కూడా మేల్కొని శ్రీదేవి భూదేవి సమేతంగా కూడా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడని చెప్పేసి అప్పుడు 3 కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం చెంత నిలిచి స్వామివారి దర్శనం చేసుకున్నారని ప్రతీతి. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా మంది నమ్మకం. ఏడాదికి దాదాపు 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఇక ఈ రోజు వచ్చే ఏకాదశి ఏదైతే ఉందో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఏకాదశి దాదాపు 3 కోటి ఏకాదశులతో సమానమని కూడా చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశిని 3 కోటి ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే మోక్షం పొందేందుకు కూడా భక్తులు క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి విష్ణువు ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ప్రతి ఆలయంలో కూడా ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం లభించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. భక్తులతో రద్దీగా మారిందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపు మనకు 4-5 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే రోడ్డుకి ఆనుకునే మనకు ఈ ఆలయం ఉంటుంది. సో ఈ ఆలయము దర్శించుకునేందుకు మనకు వందల మంది భక్తులు వస్తూ ఉన్నారు ఉదయం నుంచి. దీంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సపరేట్ గా రోడ్డుకి సంబంధించి కూడా చాలా వరకు మనకు రద్దీగా ఉండే రోడ్డు కాబట్టి వెహికల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ కూడా అవుతూ ఉంటుందని చెప్పేసి సపరేట్ గా బారికేట్లు వేయడంతో పాటు మనకు ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో పాటు ఇటు పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే విష్ణు పురాణం ప్రకారం కూడా 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని చెప్పేసి తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా కూడా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతన ఆ రోజున వైకుంఠ ద్వారాలని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలుగా అయితే మనకు ఇక్కడి నుంచి ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఇక్కడి నుంచి మనకు ఎంట్రీ అనేది ఉంటుంది. ఎగ్జిట్ అనేది మనకు ఆ పక్క నుంచి ఉంటుంది. కాకపోతే ఆ పక్కన ఉత్తర ద్వారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం అని
చెప్పేసి మనకు అక్కడి నుంచి ఎంట్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇక్కడి నుంచి కూడా ఎగ్జిట్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు ఉదయం నుంచి అయితే రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి కొనసాగుతుంది. భక్తుల్ని కంట్రోల్ చేయడానికి కూడా వారికి ఇక్కడ మనకు ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, ట్రాఫిక్ కూడా మనకు పెద్ద ఎత్తున ఇక్కడ అవుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి సపరేట్ గా మనకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రస్తుతం ఇప్పటికప్పుడు కూడా ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇదే విధంగా కూడా మనకు అన్ని ఆలయాలు కూడా మహావిష్ణువు ఆలయాలన్నీ కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తిరుమలని తలపించే విధంగా కావచ్చు, మనకి ఇక్కడ కూడా టీటీడీ ఆలయాలు ఉన్నాయి. ఆ టీటీడీ ఆలయాలు కావచ్చు, శ్రీ మహావిష్ణువు ఆలయాలు కావచ్చు, అదే విధంగా ప్రత్యేకమైన విష్ణు ఆలయాలన్నీ కూడా మహావిష్ణు ఆలయాలన్నీ కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తూ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ ఏకాదశి నాడున సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు కూడా జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని చెప్తూ ఉంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని చెప్పేసి కూడా వైష్ణవ ఆలయాలలో గల ఉత్వద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచే కూడా వేచి ఉన్నారు. ఒక్కసారి కూడా మనం క్యూ లైన్లు చూసుకున్నట్టయితే మనకు ఇది మొత్తం కూడా మనకు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునే విధంగా కూడా వీలు కల్పించారు. పక్కన కూడా మనకు చాలా వరకు కూడా భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టెంట్లు కూడా వేయడం జరిగింది. సో ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా దాదాపు గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఇక్కడ మెయిన్గా పక్కన మనకు మెయిన్ రోడ్డు ఉండడంతో కూడా సో ఈ ప్రాంగణం ఏదైతే ఉందో సో ఇదంతా కూడా దాదాపు మనకు 3-4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి మనకు దర్శనం కల్పిస్తూ ఉన్నారు. అదే విధంగా ఆలయంలో కూడా ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు ఉదయం నుంచే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా మరింత మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే మనకి ఇక్కడ బారికేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనదని కూడా మనం చెప్తూ ఉంటాము. అందుకోసం అని చెప్పేసి అంతటి పవిత్రత ఉన్న ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న అదే విధంగా స్వామివారికి సంబంధించి నామస్వరం చేసినా కూడా చాలా వరకు కూడా పుణ్యం లభిస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో వస్తూ ఉన్నారు, స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, స్వామిమాల వేసిన వారు కూడా ఉదయం నుంచి ఇక్కడ క్యూ లైన్ లో కూడా వేచి ఉన్నారు. వారంతా కూడా శ్రీ మహావిష్ణుని ఉత్తర ద్వారం నుంచి కూడా దర్శనం చేసుకునేందుకు వేచి ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి నాడే ఇటు హాలాహలం అదేవిధంగా అమృతం 2 పుట్టాయని కూడా చెప్తుంటారు. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. అదేవిధంగా మహాభారతంలో కూడా యుద్ధంలో జరిగిన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించారని కూడా చాలా మంది విశ్వాసం. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు ఆలయాలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఉదయం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకునేందుకైతే వేచి ఉన్నారు. ఇక ఇదే రద్దీ అయితే మనకు ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒక్కసారి కూడా మనం క్యూ లైన్ లో చూస్తూ ఉన్నాగా దాదాపు సో చాలా వరకు కూడా మనకు 3-4 క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క క్యూ లైన్ కూడా కిక్కిసిపోయి కనిపిస్తా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనకు ఆలయాల్లో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్ కల్పన, థ్యాంక్ యూ.